న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డును జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలును మరింత వేగవంతం చేయాలని, సేకరించిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే మిల్లులకు తరలించాలని మార్కెట్ యార్డ్ నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని సంఘ భవనం వద్ద జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ జెండాను ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వై అశోక్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచందర్, నాయకులు సంజీవయ్య, అశోక్ కుమార్, ప్రశాంతి పాల్గొన్నారు. ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానపల్లి గ్రామంలోని ప్రముఖ పర్ణక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. రహదారిపై ధాన్యం పోసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అలసత్వాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. రైతులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారులను నిర్బంధం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్కు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులకు సూచనలు చేశారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి అధిక మాసం శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారి దర్శనం కొరకు క్యూలైన్లలో బారులు తీరారు. అక్షరాభ్యాస మండపంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షర శ్రీకారాలు, కుంకుమార్చన పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొమరం భీం జిల్లా రెబ్బన మండలంలో జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీజేపీ ఆత్మనిర్భర్ భారత్ జిల్లా కన్వీనర్ కేసరి ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలైన మహాలక్ష్మి పథకం, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, రైతు రుణమాఫీ, వడ్ల కొనుగోలు, పెన్షన్ పంపు, బీసీలకు 42% రిజర్వేషన్ తదితర అంశాలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏరుపాలె మండలం బనిగండ్లపాడు గ్రామ ఎస్పీ కాలనీకి చెందిన కొత్తపల్లి బాలకోటి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, కాంగ్రెస్ నాయకులను వేడుకున్నారు. 20 ఏళ్లుగా రేకుల షెడ్డులో నివసిస్తున్నానని, మొదటి విడతలో ఇల్లు రాకపోవడంతో నిరాశ చెందానని, కనీసం 2వ విడతలోనైనా తన పేదరికాన్ని గుర్తించి ఇల్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం లగ్గం గ్రామంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యంపై ఆగ్రహించిన రైతులు వడ్ల కుప్పలు, టెంట్కు నిప్పంటించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి తూకం వేయకపోవడం, తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరుగుతుందని, మిల్లర్లు ధాన్యంలో కోత విధిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఎంతకాలం ఎదురు చూడాలో తెలియక నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహాధ్యక్షులు అశోక్ కుమార్ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూన్ 5వ తేదీన నిర్వహించనున్న ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ విద్యారంగానికి 18% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు జరిగే ఈ ర్యాలీలో టీచర్లు, విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.